సో ఇప్పుడు మన యొక్క బాడీ అనేది టెంపుల్, మన దేహం అనేది టెంపుల్, శరీరమే దేవాలయం. ఈ దేవాలయాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? భగవద్గీతలో చాప్టర్ 2 22nd వర్డ్స్లో ఉంటుంది. 22nd వర్డ్స్లో ఉన్నటువంటి ఆ శ్లోకం ఏమని చెప్తుందంటే, ఆత్మ అనేది పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. అంటే ఈ బాడీ శాశ్వతం కాదు, కానీ ఇది ఒక వెహికల్. ఈ బాడీ శాశ్వతమైంది కాదు, కానీ ఇది ఒక వెహికల్. ఇప్పుడు చెప్పండి, మీ దగ్గర ఉన్న వెహికల్ని ఎలా చూసుకుంటారు మీరు? సర్వీసింగ్ చేస్తారా? సర్వీసింగ్ చేశారా లేదా? రోజు తుడుస్తారా లేదా? లైట్ సరిగ్గా వస్తుందా లేదా? బ్యాటరీ సరిగ్గా ఉంటుందా లేదా? చెక్ చేస్తారా లేదా? సేమ్ అలాగే మీ బాడీ ఇది శాశ్వతమైంది కాదు, కానీ ఈ బాడీకి మనం చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. భగవద్గీత ప్రకారం ఆత్మకి శరీరానికి ఉన్న తేడా ఏంటో చూద్దాం. జాగ్రత్తగా తెలుసుకోండి. మీరు 120 సంవత్సరాలు బ్రతకాలంటే ఈ విషయాలు తెలియాలి. ఈ విషయాలు తెలిస్తే ఈజీ అవుతుంది, మన బాడీని మనం కాపాడుకోవడం ఈజీ అవుతుంది. ఒక్కసారి ఈ బాడీ మిస్ అయితే మళ్ళీ కొన్ని యుగాల దాకా దొరకదు, తెలుసా? కొన్ని యుగాల దాకా ఈ బాడీ దొరకదు. ఉన్నప్పుడే ఈ బాడీని కాపాడుకుందాం. ఇంకెక్కువ రోజులు ఈ బాడీతో బ్రతుకుదాం, అన్ని చూద్దాం, ప్రపంచాన్ని తిరుగుదాం, అన్ని రకాల సంతోషాలని సుఖాలని అన్ని రకాలుగా అనుభవించి ఈ బాడీకి ఏం కావాలో అవన్నీ ఇచ్చి విత్ స్పిరిచువల్ నాలెడ్జ్ తోటి అప్పుడు మనం ఈ బాడీ నుండి బయటికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఆర్ యు రెడీ? ఆత్మ అంటే ఎటర్నల్, ఇన్స్ట్రక్టబుల్ అండ్ అన్చేంజింగ్. ఆత్మ అనేది మారదు, అగ్నిలో కాలదు, నీటిలో మునగదు, దానికి ఒక రూపం ఉండదు, నిరంతరం ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంది నా ఆత్మ, నా సోల్. ఈ సోల్ ఇప్పుడు ఈ రూపంలో ఉంది, ఇప్పుడు ఈ కలర్లో ఉంది, ఇప్పుడు ఇలా ఉంది. బట్ సోల్ ఒరిజినాలిటీ ఏ రూపంలోనూ ఉండదు, ఎప్పుడు కూడా మారదు. సో ఇక్కడ ఏంటిదంటే ఇట్ ఈస్ ద అబ్జర్వర్ విత్ ఇన్ ద టెంపుల్. ఎలాగైతే గుడి లోపల మనం వెళ్ళి కూర్చున్నప్పుడు ఎలాగైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటామో, ఈ సోల్ మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది, గమనిస్తూ ఉంటుంది. దిస్ ఈజ్ ద సోల్. అందుకే మెడిటేషన్ చేసేటప్పుడు ఏమంటారు అందరూ? అబ్జర్వ్ చేయండి, థాట్స్ని అబ్జర్వ్ చేయండి, బ్రీత్స్ని అబ్జర్వ్ చేయండి అని చెప్తారు. అంటే అబ్జర్వర్ ఎవరు మన బాడీలో అంటే సోల్. రాసుకోండి, ఆత్మ అనేది మీ శరీరంలో ఒక అబ్జర్వర్. నెక్స్ట్ ద బాడీ. ఈ బాడీ అనేది ఫిజికల్గా కనిపిస్తుంది మనకి. సో ఇదేమైపోతుంది, కాన్స్టెంట్లీ చేంజ్ అవుతూ ఉంటుంది. నేను చిన్నప్పుడు ఒకలాగా ఉన్నాను, పెరుగుతుంటే ఒకలాగా ఉన్నాను. ఇప్పుడు 34 ఇయర్స్ రన్నింగ్. గత 2-3 సంవత్సరాలుగా ఆల్రెడీ వైట్ హెయిర్ వస్తుంది, వైట్ బియర్డ్ కూడా వచ్చేస్తుంది. ఒకప్పుడు 70 ఇయర్స్ 60 ఇయర్స్కి వచ్చేది. కన్సిస్టెంట్లీ ఏమైతుంది, కాన్స్టెంట్లీ ఇది మెల్లిమెల్లిగా చేంజ్ అయిపోతుంది బాడీ అంతా కూడా. ఇదేంటి, ఏ బయాలజికల్ మిషన్, మన యొక్క వయసును బట్టి మారుతూ ఉంటుంది. ఇది బాడీ. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉండే బంధం ఎలా ఉంటుందో చూద్దాం. ఆత్మకి శరీరానికి ఈ రెండింటికి మధ్యలో ఉండే బంధం ఎలా ఉంటుందంటే, ద టెంపరరీ యూనియన్ ఆఫ్ ద టూ అలోవింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. ఈ రెండింటి మధ్యలో బంధం ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుంది అంటే టెంపరరీ బంధం ఉంటుంది. టెంపరరీ. ప్రతిరోజు నిద్రలో మీరు డీప్ స్లీప్లోకి ఎప్పుడైతే వెళ్తారో ఈ బాడీలో నుండి సోల్ బయటికి వెళ్ళిపోతుంది, తెలుసా మీకు? సోల్ నిరంతరం ఈ బాడీలో ఉండాలని కోరుకోదు. ఈ సోల్ బయటికి వెళ్ళి తనకి కావలసిన సమాధానాలు వెతుక్కొని మళ్ళీ తిరిగి వస్తుంది. అందుకే నిద్రలో ఎవరైనా సడన్గా ఇలా లేపగానే ఏమైపోతుంది, అకస్మాత్తుగా లేస్తే ఏం అర్థం కాదు కొద్దిసేపు. మీ బాడీ నుండి ఒక సిల్వర్ లైన్ కోడ్ ఉంటుంది. ఈ ఆత్మ ఎప్పుడు నిరంతరం పరమాత్మను చేరుకోవాలనే ట్రై చేస్తూ ఉంటుంది. సమాధానాలు వెతుకుతుంది, మీ ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతుంది. మనం ఎందుకు ప్రేయర్స్ చేయాలి, మనం ఎందుకు జర్నల్స్ రాయాలి అంటే మనం కోరుకున్న దానికోసం సమాధానాలు వెతుకుతుంది ఈ సోల్. ఈ బాడీని సాటిస్ఫై చేయాలని చూస్తుంది. సో అలా ఈ బాడీకి సోల్కి మధ్యలో టెంపరరీ రిలేషన్షిప్ ఉన్నా కూడా రెండూ కలిసి ఆధ్యాత్మికంగా ఎదుగుతాయి. రెండూ కలిసి ఆధ్యాత్మికంగా ఎదుగుతాయి. సో ఇలా ఎదగడం ద్వారా ఏమవుతుందంటే ఈ రెండింటి మధ్యలో ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. సో ద టెంపరరీ యూనియన్ ఆఫ్ ద టూ అలోయింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్ అండ్ స్పిరిచువల్ గ్రోత్. ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి ఈ రెండింటి మధ్యలో ఉన్న బంధం ఉపయోగపడుతుంది. సో ఇలా బాడీ అనేది ఒక వెహికల్, ఒక వాహనం.
అందుకనే శరీరం శాశ్వతం కాదు, నిజమే. కానీ ఇది ఒక వెహికల్. ఈ వెహికల్ని ఎలా చూసుకోవాలి? గౌరవంగా చూసుకోవాలి, మర్యాద ఇవ్వాలి. అంతేకాని ఈ శరీరానికే కేవలం ఇక్కడి వరకే అని చెప్పి మీరు ఆలోచించొద్దు. భగవద్గీతలో చెప్పిన విజ్డమ్ అదే. వెహికల్ యొక్క పర్పస్ ఏంటి? క్షేమంగా తీసుకువెళ్ళి తీసుకురావడం. సో అందుకే మీరేం చేయాలి? సో మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలి. అదేవిధంగా అటాచ్మెంట్ని కూడా కలిగి ఉండాలి. అటాచ్మెంట్. సో ఈ అటాచ్మెంట్ ఎలా కలిగి ఉండాలి? రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అంటే, సో ఈ బాడీ అనేది టెంపరరీ అని తెలిసినా కూడా, సో ఇదేం చేస్తుంది? ఈ ధర్మం ప్రకారం మనం ప్రవర్తించడానికి ఈ బాడీ అనేది మనకి చాలా అవసరం. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ ఫర్ ధర్మ. భగవంతుడు కూడా ఇంకొక అవతారంలో పుట్టాలి అంటే ఈ శరీరాన్నే వాడాలి. మీరు ఇప్పటి వరకు ఏ మతంలో చూసినా, ఎక్కడ చూసినా దేవుడు స్వయంగా ఆకాశం నుండి దిగి వచ్చాడా? ఇంకొక అవతారంలోకి రావాలి అంటే మళ్ళీ అమ్మ కడుపును బేస్ చేసుకొని, ఈ బాడీని బేస్ చేసుకొని వస్తేనే మనందరం విన్నాం. లార్డ్ శ్రీకృష్ణ అయినా, జీసస్ క్రైస్ట్ అయినా, గౌతమ్ బుద్ధుడైనా, జైనుడైనా, ఎవరైనా సరే ఈ బాడీతో వస్తేనే మనం విన్నాం. అప్పుడు ఈ బాడీ విలువైందా కాదా? చాలా విలువైంది. చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. వన్స్ మిస్ అయితే దొరకదు. మీకు ఒక విషయం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఒక 10 లక్షల రూపాయలు అప్పు చెల్లించలేక సూసైడ్ చేసుకున్నాడు. అతడు ఈ లోకం నుండి ఉన్నత లోకంలోకి వెళ్ళాలి అంటే ఏం చేయాలో తెలుసా? చెప్తాను చూడండి. తను ఏదైతే టార్గెట్‌ని ఫిల్ చేయలేక సూసైడ్ చేసుకున్నాడో, ఆ టార్గెట్‌ని 11 జన్మలలో ఫిల్ చేయాలి. అంటే అదే 10 లక్షలు అప్పు తీసుకొని మళ్ళీ కట్టాలి. అదే 10 లక్షలు తీసుకొని మళ్ళీ కట్టాలి. అలా 10 జన్మలు కట్టి 11 జన్మ కట్టలేదనుకోండి, మళ్ళీ 11 జన్మలు తీసుకోవాలి. అప్పుడు కానీ అతనికి ఇంకొక లోకంలోకి అవకాశం దొరకదు. అందుకనే బాడీతో ఉన్నప్పుడు ఏం చేద్దాం? ఏది ఛాలెంజ్, ఏదొచ్చినా యాక్సెప్ట్ చేయండి. ₹1,00,00,000 అప్పు కట్టాలా? మీ దగ్గర ఏం లేదా ప్రెజెంట్? బ్యాంక్ బ్యాలెన్స్‌లో జీరో ఉందా? డోంట్ వరీ. మీరు ₹1,00,00,000 కట్టాలి అంటే 10 క్రోర్స్ వాల్యుబుల్ శక్తి ఉంది మీ దగ్గర. ఎక్కువ మంది భయపడేది ఏంటి? డబ్బు విషయంలోనే. అస్సలు భయపడకండి. రెట్టింపు సంపాదిస్తాం. రెట్టింపు సంపాదించి తీరుతాం. ఓపిక కావాలి అంతే. పేషెన్సీ, ఓపిక, నమ్మకం, ఓపిక. ఇవి 2 ఉంటే చాలండి. ఏదైనా సాధించి చూపించొచ్చు.